దక్షిణాఫ్రికా ఏ, ఇండియా ఏ మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను సులభంగా గెలిచిన రిషబ్ పంత్ సేన రెండో మ్యాచ్‌లో కూడా గెలవడానికి ఫేవరెట్‌గా ఉన్నారు. అంతేకాకుండా చివరి రోజున దక్షిణాఫ్రికా జట్టును 417 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. అయితే దీని కారణంగా ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఈ భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ భారత్ బౌలింగ్ బలంగా ఉండటం వల్ల ఈ భారీ లక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అంటే మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎవ్వరు ఏమీ చేయలేకపోయారు. బలంగా లేకపోవటం వల్ల ఇదంతా జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ ఏకంగా 132 పరుగులతో రాణించాడు. భారత్ 255 పరుగులు చేసింది. అతను తప్ప మరి ఏ ఇతర బ్యాట్స్‌మన్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చిన భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 221 పరుగులకి పరిమితం చేసేశారు. జట్టు తరఫున ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, ఆకాశ్‌దీప్ అలాగే మహమ్మద్ సిరాజ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, హర్ష్ దుబే తలా ఒక వికెట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బాగా బ్యాటింగ్ చేసింది. జట్టు ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 382 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా ధ్రువ్ జురెల్ 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హర్ష్ దుబే కూడా 84 పరుగులు చేయగా కెప్టెన్ రిషబ్ పంత్ 65 పరుగులు చేశాడు. ఫలితంగా భారత జట్టు దక్షిణాఫ్రికాకు 417 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఇక్కడ బౌలర్ల వైఫల్యం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను ఆపలేకపోయింది. అయితే జట్టు తరఫున జోర్దన్ అర్మాన్న 91 పరుగులు చేశాడు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన బ్యాట్స్‌మెన్. అయితే భారతదేశం తరఫున ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ఆకాశ్‌దీప్ 1 వికెట్ మాత్రమే తీసుకున్నారు. కుల్దీప్ 1 వికెట్ కూడా తీయలేదు. దీంతో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ కేవలం 5 వికెట్లు కోల్పోయి చాలా ఈజీగా ఆ స్కోర్‌ని ఛేదించేశారు. దాంతో ఈ సిరీస్ 1-1తో సమమయ్యి సిరీస్ డ్రా అయిందనమాట. నిజం చెప్పాలంటే 417 పరుగులు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఒక లక్ష్యాన్ని నిలబెట్టుకోవాలంటే బౌలర్లు బాగా రాణించాలి. కానీ అక్కడ అది జరగలేదు.